వెల్కమ్ టు ద డే 3 ఆఫ్ టీసీఎల్ సిరీస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డేటా టైప్స్. మన ప్రీవియస్ వీడియోస్లో అయితే టీసీఎల్ గురించి బేసిక్ ఇంట్రడక్షన్, డేటా మోడల్, టీసీఎల్ కమాండ్స్ గురించి, అసలు టీసీఎల్ ఎలా వర్క్ అవుతుంది, ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసాం. నువ్వు కనుక ఆ వీడియోస్ మిస్ అంటే వెంటనే వెళ్ళి చూడు, మన ఛానల్లో ఉన్నాయి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డేటా టైప్స్ అనమాట. ఫస్ట్ అసలు డేటా టైప్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇట్ డిఫైన్స్ ద కైండ్ ఆఫ్ వాల్యూ ఏ వేరియబుల్ కెన్ హోల్డ్ డిక్టేటింగ్ ద ఆపరేషన్స్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ఇట్. ఏ వేరియబుల్ అంటే ఏంటి? సింపుల్గా డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేసేది. నువ్వు ఒక వేరియబుల్లో ఏ కైండ్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తున్నావు అండ్ దాని మీద ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నావు అని సింపుల్గా చెప్పేదే మనకి డేటా టైప్స్ అనమాట. సో మనకి టీసీఎల్ ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయంటే స్ట్రింగ్స్, లిస్ట్, అరేస్, డిక్షనరీస్. లెట్స్ గో విత్ ది స్ట్రింగ్స్ ఫస్ట్. అసలు స్ట్రింగ్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు? సెట్ అనే కమాండ్ యూజ్ చేసి మనం స్ట్రింగ్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. స్ట్రింగ్స్ని క్రియేట్ చేయడానికి కూడా మనకి 3 ways అయితే ఉన్నాయి. ఫస్ట్ సింటాక్స్ ఏంటంటే కమాండ్ argv1, argv2. ఈ కమాండ్ ప్లేస్లో మనం సెట్ అనే కీవర్డ్ని యూజ్ చేసి స్ట్రింగ్ని అయితే క్రియేట్ చేయొచ్చు. 3 typesలో స్ట్రింగ్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఫస్ట్ది వచ్చేసి నీ స్ట్రింగ్లో ఎటువంటి స్పేసెస్ ఏం లేకపోతే నువ్వు డైరెక్ట్గా వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయొచ్చు. డబుల్ కోట్స్ అవసరం లేదు, ఫ్లవర్ బ్రేసెస్ అవసరం లేదు, డైరెక్ట్గా స్ట్రింగ్ని సెట్ చేసేయచ్చు. అండ్ సెకండ్ది ఏంటంటే ఒకవేళ నీ స్ట్రింగ్లో స్పేసెస్ కనుక ఉంటే నువ్వు డబుల్ కోట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ది, ఒకవేళ నీకు స్ట్రింగ్ ఎలా అయితే ఇస్తున్నావు ఎగ్జాక్ట్గా అదే ప్రింట్ అవ్వాలని అనుకున్నప్పుడు, అంటే సబ్స్టిట్యూషన్స్ ఏమి అలౌ చేయకూడదు అనుకుంటే నువ్వు డైరెక్ట్గా ఫ్లవర్ బ్రేసెస్లో ఆ స్ట్రింగ్ని మెన్షన్ చేయొచ్చు. నువ్వు ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నువ్వు ఏ కైండ్ ఆఫ్ డేటా ఇచ్చినా, ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ తీసుకున్నా సరే టీసీఎల్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లోనే స్టోర్ చేసుకుంటుంది. సో నువ్వు ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఆ కమాండ్స్ యూస్ చేస్తున్నావు అన్న దాన్ని బట్టి మ్యాటర్ అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు స్ట్రింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి స్ట్రింగ్ కీవర్డ్ యూస్ చేస్తున్నావా, లిస్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి లిస్ట్ కీవర్డ్ యూస్ చేస్తున్నావు అన్న దాన్ని బట్టే నీ డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్తో స్ట్రింగ్ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్స్ కనుక నువ్వు చూస్తే స్ట్రింగ్స్ని నేను 3 typesలో అయితే క్రియేట్ చేశాను. టైప్ 1 క్రియేషన్ వచ్చేసి నా స్ట్రింగ్లో ఎటువంటి స్పేసెస్ లేవు కాబట్టి నేను డబుల్ కోట్స్ కానీ ఫ్లవర్ బ్రేసెస్ కానీ ఏమి యూజ్ చేయలేదు, డైరెక్ట్గా అయితే స్ట్రింగ్ని మెన్షన్ చేశాను వర్డ్ 1 వేరియబుల్కి. నెక్స్ట్ టైప్ 2 క్రియేషన్లో నాకు ఆస్క్ రోహిత్లో స్పేస్ కావాలనుకున్నాను కాబట్టి నువ్వు టైప్ 2 క్రియేషన్లో వర్డ్ 2కి ఇలా డబుల్ కోట్స్ యూజ్ చేసి అయితే స్ట్రింగ్ని క్రియేట్ చేయొచ్చు. లేకపోతే ఇలా క్రియేట్ చేయకుండా నువ్వు డబుల్ కోట్స్ కనుక నువ్వు తీసావంటే ఇంటర్ప్రెట్ అనేది యాక్సెప్ట్ చేయదు, అది ఆర్గ్యుమెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కింద ట్రీట్ చేస్తుంది. సో నీకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో టైప్ 3 క్రియేషన్లో కనుక నువ్వు చూసుకుంటే నేను ఫ్లవర్ బ్రేసెస్లో ఆస్క్ రోహిత్ అని ఇచ్చాను, $word2 అనేది ఇచ్చాను. సో మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే $word2ని ఇక్కడ కాల్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆస్క్ రోహిత్తో పాటు పైన ఈ సెకండ్ టైం ఇది కూడా ప్రింట్ అవ్వాలి. కానీ మనకి ఏం ప్రింట్ అవుద్దో ఒకసారి చూద్దాం. సో రన్ చేస్తే మనకు అవుట్పుట్ వచ్చేసి ఆస్క్ రోహిత్ $word2. నేను ఏం చెప్పాను టైప్ 3 క్రియేషన్లో మీకు, మీరు ఇచ్చే స్ట్రింగ్ ఎలా ఉంటే ఎగ్జాక్ట్గా అలాగే ప్రింట్ అవ్వాలనుకుంటే మీరు ఫ్లవర్ బ్రేసెస్ అయితే యూజ్ చేయాలి. సో నో సబ్స్టిట్యూషన్ అలౌడ్ అయింది. word2ని కనుక పుట్స్ చేస్తే నీకు ఆస్క్ రోహిత్ అని స్పేస్తో క్రియేట్ అవుతుంది. సో word1 కనుక మనం పుట్స్ చేసుకుంటే రిజల్ట్ మనకి ఆస్క్ రోహిత్ వితౌట్ స్పేస్తో అయితే ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్స్ అయితే యూజ్ చేసి కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. స్ట్రింగ్ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా స్ట్రింగ్ కీవర్డ్ అయితే యూజ్ చేయాలి. సో ఫస్ట్ లెంత్ అయితే మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో లెంత్ కీవర్డ్ యూజ్ చేసి $word1కి మనం లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 8 అనేది అంటే స్ట్రింగ్ లెంత్ అనేది 8 ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అప్పర్ కేసెస్లోకి మార్చాలనుకుంటున్నాను అనుకో, టు అప్పర్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుంటే నీకు డైరెక్ట్గా ఆస్క్ రోహిత్లోకి క్యాపిటల్ లెటర్స్లోకి అయితే మారిపోద్ది. ఒకవేళ నువ్వు పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ తెచ్చుకోవాలనుకుంటే, అంటే క్యారెక్టర్ ప్రింట్ చేయాలనుకుంటే స్ట్రింగ్ ఇండెక్స్ కీవర్డ్, నీకు ఏ స్ట్రింగ్ అయితే స్టోర్ చేసే ఆ వేరియబుల్ నీకు ఇండెక్స్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఇచ్చాను అనుకున్నాను, 5 ప్లేస్లో హెచ్ అనేది ఉందన్నమాట. సో హెచ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా నువ్వు నెంబర్ ఆఫ్ స్ట్రింగ్ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. నేను జస్ట్ నీకు ఇండెక్స్, లెంత్, 2 అప్పర్ మాత్రమే చేశాను. నువ్వు వేరే ఎగ్జాంపుల్స్ తీసుకొని లోవర్లోకి మార్చుకోవచ్చు, రేంజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రీప్లేస్ చేయొచ్చు, మ్యాప్ కూడా చేయొచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే తీసుకొని ఇలా స్ట్రింగ్ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయి. ఇలా నువ్వు చాలా స్ట్రింగ్ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. ఒక స్ట్రింగ్ తీసుకొని దాని మీద నెంబర్ ఆఫ్ కమాండ్స్ అయితే యూస్ చేసుకొని స్ట్రింగ్ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయి. ఈ వీడియోలో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లిస్ట్ని మనం దేనికి యూస్ చేస్తామంటే గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ని స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. టీసీఎల్లో మనం లిస్ట్ని 2 waysలో డిఫైన్ చేయొచ్చు. ఫస్ట్ది ఏంటంటే స్టాటిక్ వే. ఇదేంటంటే డైరెక్ట్గా ఫ్లవర్ బ్రేసెస్లో నువ్వు లిస్ట్ని అయితే డిఫైన్ చేసేసుకోవచ్చు. ఇది ఏ సిచ్యువేషన్ యూజ్ చేయాలో కూడా చెప్తాను నేను. సెకండ్ది ఏంటంటే డైనమిక్ వే. ఈ టైప్ ఆఫ్ లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు నువ్వు లిస్ట్ అనే ఒక కీవర్డ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అదే స్టాటిక్ వేలో అయితే లిస్ట్ అనే కీవర్డ్ అవసరం లేదు. డైనమిక్ వేలో అయితే లిస్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి అయితే నువ్వు లిస్ట్ క్రియేట్ చేయొచ్చు. అయితే స్టాటిక్ వే ఎప్పుడు యూజ్ చేయాలంటే నీకు లిస్ట్లో ఏ టైప్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్ అవసరం లేవు అని అన్నప్పుడు, వేరే వేరియబుల్లో స్టోర్ చేసుకున్న వాల్యూని నీ లిస్ట్లోకి అలౌ చేయకూడదని అనుకున్నప్పుడు,
అంటే సింపుల్గా నీకు ఎగ్జాక్ట్ ఎలా అయితే ఉందో లిస్ట్ అలానే ప్రింట్ అవ్వాలనుకున్నప్పుడు నువ్వు స్టాటిక్ వేకి వెళ్ళొచ్చు. అంటే ఫ్లవర్ బ్రేసెస్లో లిస్ట్ని ఐటమ్స్ని డిఫైన్ చేయొచ్చు. సెకండ్ది డైనమిక్ వేలో వచ్చేసి నీ లిస్ట్లో వేరే వేరియబుల్లో స్టోర్ చేసుకున్న వాల్యూని కూడా అపెండ్ చేసుకోవాలి, ఇంక్లూడ్ చేసుకోవాలని అనుకో, అప్పుడు నువ్వు లిస్ట్ అనే కీవర్డ్ యూస్ చేసి క్రియేట్ చేయాలి. సో సబ్స్టిట్యూషన్ అలౌ చేయాలని అంటే నీ లిస్ట్లోకి నువ్వు లిస్ట్ అనే కీవర్డ్ యూస్ చేసి క్రియేట్ చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఈ డైనమిక్ వేని స్టాటిక్ వేని అయితే క్లియర్గా చూసేద్దాం. లిస్ట్కి ఇవ్వనమాట ఎగ్జాంపుల్స్. ఫస్ట్ది స్టాటిక్ వే క్రియేషన్. ఇక్కడ సెట్ టెంప్ అనే ఒక వేరియబుల్కి ఎఫ్ అనే ఒక క్యారెక్టర్ని స్టోర్ చేశాను. నెక్స్ట్ మై లిస్ట్ వేరియబుల్లో ఏబిసిడి ఇలా క్యారెక్టర్స్ అయితే నేను స్టోర్ చేసుకున్నాను కర్లీ బ్రేసెస్ యూస్ చేసి. సో స్టాటిక్ వే అదే, అంటే కర్లీ బ్రేసెస్ కనుక యూస్ చేసుకుంటాను ఎటువంటి సబ్స్టిట్యూషన్స్ అయితే అలౌ చేయదు. సో నెక్స్ట్ డైనమిక్ వే లిస్ట్ క్రియేషన్ అయితే ఇలా ఉంటుంది. లిస్ట్ అనే కీవర్డ్ అయితే డిఫరెన్స్ ఉంటుంది, జస్ట్ నువ్వు స్క్వేర్ బ్రాకెట్స్తో లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను కనుక పుట్స్ మై లిస్ట్ కనుక చేస్తే నాకు యాజ్ టీజ్గా మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏబిసిడి అయితే ప్రింట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు నేను కనుక డైనమిక్ లిస్ట్ని ప్రింట్ చేయాలని అనుకుంటే $2 అయితే ఇచ్చాను మై లిస్ట్ 2. సో రన్ చేస్తే నాకు 1 2 3 F. సో ఇక్కడ $temp అనేది అంటే ఇక్కడ స్టోర్ చేసుకున్న వాల్యూ నేను ఇక్కడ కాల్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సబ్స్టిట్యూషన్ అలౌ చేయాలి కాబట్టి లిస్ట్ అనే కీవర్డ్ యూస్ చేసి చేశాను. అదే నేను ఇక్కడే $temp అని ఇచ్చాను అనుకో, మనం మై లిస్ట్ని కనుక పుట్స్ చేస్తే మనకు అవుట్పుట్ చూద్దాం. సో ఏబిసిడి $temp. సో నీకు ఇక్కడ ఎఫ్ని ఇక్కడ కాల్ చేయలేదు అంటే ఫ్లవర్ బ్రాసెస్ యూస్ చేస్తే సబ్స్టిట్యూషన్ని అలౌ చేయదు. సో ఇది స్టాటిక్ వే ఆఫ్ క్రియేషన్ అనమాట. సో సెకండ్ మనకి డైనమిక్ వే ఆఫ్ క్రియేషన్. ఇలాగా కొన్ని లిస్ట్ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేద్దాం మనం. నేను మై లిస్ట్ యొక్క లెంత్ చూస్తున్నాను, నువ్వు ఇప్పుడు లిస్ట్ లెంత్ చూస్తావు కాబట్టి ఎల్ అనేది ముందు పెట్టాలి, లెంత్ అనేది మనం నెక్స్ట్ కీవర్డ్ చేసుకుంటాం. అయితే మనం స్ట్రింగ్లో కనుక చూసుకుంటే స్ట్రింగ్ కీవర్డ్ సపరేట్ ఇచ్చు, లెంత్ అనేది సపరేట్ స్పేసెస్ ఇచ్చు. కానీ ఇక్కడ లిస్ట్కి వచ్చేసి అయితే ఎల్ లెంత్ అంటే లిస్ట్ లెంత్ అనమాట. పుట్స్ చేస్తే ఎల్ లెంత్ 5. సో 5 లెంత్ ఉంది కాబట్టి మై లిస్ట్ 5 అనేది మనకు ప్రింట్ అయింది అనమాట. ఇప్పుడు ఎల్ ఇండెక్స్ కనుక చూసుకుంటే ఎల్ ఇండెక్స్ సేమ్ లిస్ట్ సింటెక్స్లో నెక్స్ట్ 2 అని ఇచ్చాను. సో సి అనే క్యారెక్టర్ 2 అనే ఇండెక్స్లో స్టోర్ అయి ఉంది. సో నేను ఇప్పుడు మై లిస్ట్లోకి ఇంకొక క్యారెక్టర్ అపెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎల్ అపెండ్ మై లిస్ట్ జీ అనే క్యారెక్టర్ నేను మై లిస్ట్లోకి అపెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు కనుక నేను మై లిస్ట్ ప్రింట్ చేశాను అనుకో, అవుట్పుట్ వచ్చేసి జీ కూడా దాంట్లోకి ఆ లిస్ట్లోకి ఇంక్లూడ్ అయిపోద్ది. సో ఇలా నువ్వు ఎల్ అపెండ్, ఎల్ లెంత్, ఎల్ ఇండెక్స్, ఎల్ రేంజ్, ఎల్ సార్ట్ అవి కూడా చేయొచ్చు. మై లిస్ట్ 2కి అయితే మనం ఎల్ సార్ట్ చేద్దాం, ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. నేను లిస్ట్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ అయితే మార్చేశాను. ఇందాక 1 2 3 ఉన్నాయి కదా, ఇప్పుడైతే 1 6 3 పెట్టాను. సో 1 3 6 ఆర్డర్ వాల్యూలో వచ్చేసిందంట, ఇంక్రీజింగ్ ఆర్డర్లో. సో ఇలా నువ్వు డిఫరెంట్ ఆపరేషన్స్ అయితే లిస్ట్ మీద పర్ఫామ్ చేయొచ్చు. ఇంకా చాలా ఉంటాయి, ఎల్ సెర్చ్ ఉంటుంది, ఎల్ రీప్లేస్ ఉంటుంది, ఇంకా నువ్వు చాలా ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా అదనమాట. ఈ వీడియోలో అయితే మనం లిస్ట్ గురించి, స్ట్రింగ్స్ గురించి క్లియర్గా అయితే చూసాము. నీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయి. మన నెక్స్ట్ వీడియోలో అయితే అరేస్ గురించి, డిక్షనరీస్ గురించి క్లియర్గా చూసేద్దాం. అదే కాకుండా నువ్వు డాక్యుమెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో చేసే, అకౌంట్ అయితే బయోలో మెన్షన్ చేశాను. ఫైనల్గా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకొంటా మరి, బాయ్.